ఓం గం గణపతియై నమః. సంకటాలను తొలగించే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. సంకటాలు అంటే కష్టాలు. మనకున్నటువంటి కష్టాలన్నిటినీ తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడని ఆ గణనాథుడిని వేడుకుంటూ ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్టహర చతుర్థి రోజున ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి అయినప్పటికీ కూడా ప్రతి నెలలో సంకష్టహర చతుర్థి ఏ రోజున చేయాలి అనగా తేదీ, సంకష్టహర చతుర్థి తిథి, సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ముడుపు ఏ సమయంలో కట్టాలి, అలాగే శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థి ఏ రోజున వస్తుంది, తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనే విషయాలన్నిటి గురించి కూడా మనం ప్రతి నెలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చవితి తిథికి అధిపతి వినాయకుడు కాబట్టి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి తర్వాత సంకష్ట చతుర్థి 3 రోజుల్లో లేదా 4 రోజుల్లో వచ్చే చవితి తిథిని సంకష్ట చతుర్థిగా జరుపుకోవాలి. మరి సంకష్ట చతుర్థి పూజ కోసం కావలసిన పూజా వస్తువులు ఏమిటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మరి గరికంటే వినాయకునికి చాలా అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి పూజలో కొద్దిగా గరికతో పూజ చేసినా సరే ఆ గణనాథుడికి చాలా అంటే చాలా ప్రీతి చెంది మీరు కోరిన కోరికలు వెంటనే ప్రసాదిస్తాడు. గరిక లేదా తెల్ల జిల్లేడు పువ్వులు ఎక్కువగా ఉన్నట్లయితే మాలగా చేసి స్వామివారికి ఈ రోజున అలంకరణ చేయవచ్చు. ఇంకా తెల్ల జిల్లేడు ఆకులు, ఎర్రటి మందార పువ్వులు, వినాయకుని యొక్క పటం ఉన్నప్పటికీ కూడా పసుపుతో తయారు చేసిన వినాయకుని పూజలో పెట్టుకోవచ్చు. లేదా విగ్రహం ఉందనుకోండి, మీ దగ్గర వెండి విగ్రహం, ఇత్తడి విగ్రహం, వినాయకుని విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోవచ్చు. అందుకు గాను మాలలో. ఇంకా స్వామివారికి ఈ రోజున తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా ప్రీతి చెందుతారండి. అందుకే తెల్ల జిల్లేడు ఒత్తులతో ఈరోజు దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఈ తెల్ల జిల్లేడు ఒత్తులు మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవైతే మా చెట్టుకే పూసాయండి. కాబట్టి నేను చెట్టు నుంచే ఈ తెల్ల జిల్లేడు దూదైతే తెచ్చుకున్నాను. నేను ప్రతి నెలలో వెలిగించేటప్పుడు ఈ తెల్ల జిల్లేడు ఒత్తులతోనే వెలిగిస్తాను. ఒకసారి ప్రారంభిస్తే సంకష్ట చతుర్థి ప్రతి నెలలో వచ్చే సంకష్ట చతుర్థి రోజున పూజ చేయాలా అంటే అలాంటిది ఏమీ లేదండి. కానీ ఒక్కసారి కనుక మీరు పూజను మొదలుపెట్టారు అంటే స్వామివారి యొక్క అనుగ్రహం వలన మీ ఇంట్లో జరిగేటటువంటి అద్భుతాల వలన మీరే ప్రతి నెలలో కూడా పూజ చేస్తూ ఉంటారు. నేను కూడా స్వామివారికి 7 నెలలు పూజ చేద్దామని చెప్పి ముడుపైతే కట్టానండి. ఇంకా స్వామివారికి పూజ ఎలా చేయాలో చూద్దాం. మరి స్వామివారికి ఈ విధంగా గరికతో కానీ లేదా తెల్ల జిల్లేడు ఆకులతో కానీ ఆసనం అనేది ఏర్పాటు చేయాలి. ఈ తెల్ల జిల్లేడు ఆకులను ముందుగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. గరిక ఎక్కువగా ఉన్నట్లయితే స్వామివారికి ఇరుప్రక్కల కూడా ఈ విధంగా పెట్టడానికి సిద్ధం చేసుకోండి. మీ దగ్గర తెల్ల జిల్లేడు వినాయకుడు ఉంటే పూజలు పెట్టుకోవడం ప్రయత్నించండి. అలాగే వెండి విగ్రహం ఉన్నా, ఏ విగ్రహాలు లేకపోయినా పసుపుతో తయారు చేసిన వినాయకుడైనా పూజలు పెట్టుకోవాలి. మీరు ఈ పూజా వ్రతాన్ని దేవుని మందిరంలో పూజ చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ అనేది చేసుకోవచ్చండి. మీరు పూజాపీఠం ఏర్పాటు చేద్దాం అనుకుంటే మాత్రం తూర్పు ఈశాన్యానికి మూలగా అయితే ఈ పూజను చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు తూర్పు ఈశాన్యానికి మూలగా పూజ చేయడం కుదరనప్పుడు ఇంట్లో ఏ దిక్కునైనా పూజ చేయవచ్చండి. కాబట్టి ఇంటిని శుచి శుభ్రతతో ఉంచుకొని ఎక్కడైతే మీరు పూజ చేస్తున్నారో ఆ ప్రదేశంలో కూడా పసుపు నీటితో ఒకసారి శుద్ధి చేసుకొని ముగ్గులు పెట్టి ఒక పీటని ఏర్పాటు చేసి ఆ పీట పైన ఎర్రటి వస్త్రం లేదా పచ్చటి వస్త్రం వేసి ఆ తర్వాత ఒక చిన్న పీటనైనా లేదంటే ఒక 2 తమలపాకులు పెట్టి దానిపైన బియ్యం పోసి స్వామివారికి పటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఇంకా మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పూలతో అలంకరణ చేయండి. కానీ ఎర్రటి మందార పూలు పూజలో ఉపయోగించడానికి ప్రయత్నించండి. కొంచెం గరిక ఎక్కువగా ఉన్నట్లయితే గరికతో మాలను కూడా చేసి స్వామివారికి అలంకరణ చేయవచ్చండి. ఒకవేళ మీ దగ్గర తక్కువ గరిక ఉన్నట్లయితే మాత్రం స్వామివారి యొక్క పీట కింద కానీ లేదా ఎదురుగా మీరు వినాయకుని పెట్టుకుంటూ ఉంటారు కదా, అక్కడైనా సరే ఆసనంగా ఏర్పరచండి. ఇక అలాగే తెల్ల జిల్లేడు ఆకులపైన కూడా స్వామివారిని ప్రతిష్ఠించుకోవచ్చు. సంకష్టహర చతుర్థి వ్రతం గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే మానవుని కష్టాలను గట్టెక్కించే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. 2024 సంవత్సరంలో శ్రావణ మాసంలో ఆగస్టు 22వ తారీఖు నాడు గురువారం వేళ మనకి సంకష్టహర చతుర్థి అనేది వచ్చిందండి. మరి ఈ రోజున సంకష్టహర చతుర్థి వ్రతం పూర్తి పూజా విధానం గురించి, ముడుపు ఎలా కట్టాలి, ఉపవాసం ఎలా ఉండాలి, చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనే విషయాలు పూర్తి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎవరైతే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తున్నారో వారు పూర్తిగా ఈ నియమాలైతే పాటించాలండి. ఈ రోజున మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మేము ఇన్ని నెలలు పూజ చేస్తాం అని అనుకుని పూజ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఉపవాసం ఉండి పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి, రెట్టింపు ఫలితాలు కలుగుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి.
మేము ముడుపు కట్టడం లేదండి, లేదా మేము ఇన్ని నెలలు పూజ చేస్తాం అని చెప్పి మొక్కుకోలేదండి, మామూలుగా పూజ చేసేవారు మేము చేయవచ్చునా అంటే చక్కగా చేయవచ్చండి. ఉపవాసం ఉండలేక మేము ముడుపు కట్టి పూజ చేస్తాం అనుకున్న వారు ఎవరైనా సరే పూజ చేసేంత వరకు ఏమీ తినకుండా పూజ అయితే చేయండి. ఆ తర్వాత పూజానంతరము మీరు ఆహారం అయితే తీసుకోవచ్చు. ఎవరైనా మొదటిసారిగా సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిద్దాం అనుకున్న వారు ఎవరైనా సరే, లేదా ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ శ్రావణ మాసం మంచి శుభమాసం అండి. శ్రావణ మాసంలో అన్ని శుభకార్యాలు జరుగుతాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిద్దాం అనుకున్నవారు, మొదలు పెడదాం అనుకున్నవారు ఈ శ్రావణ మాసంలో వచ్చే సంకష్ట చతుర్థి రోజున మొదలుపెట్టండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మరి సంకష్ట చతుర్థి పూజా విధానంలో ముడుపు ఎలా కట్టాలి? ముడుపు అంటే మన సంకల్పం. సంకల్పం అంటే కోరిక. కాబట్టి ధర్మబద్ధమైన ఎటువంటి కోరికనైనా సరే భగవంతుడు తప్పక నెరవేరుస్తారు. కానీ ముడుపును కట్టి స్వామివారి ముందు పూజ చేయటం వలన మీరు అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక శీఘ్రంగా నెరవేరుతుందని చెప్తారు. కాబట్టి ముడుపుకి చాలా విశిష్టత ఉందండి. మరి ఈ ముడుపుని ఎలా కట్టాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము. ముడుపు కట్టడానికి మనం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో తెల్లటి టవల్స్ అవి ఉంటాయి చూసారండి, ఆ టవల్ తీసుకోండి. ముందు రోజే చక్కగా పసుపు నీటిలో జాడించి ఆరేయండి. చక్కగా పసుపు వస్త్రం తయారవుతుంది. ఎక్కడ తడి లేకుండా ఆరిన తర్వాత ఆ వస్త్రాన్ని ముడుపు కట్టేటప్పుడు పూజలో పెట్టి ఇలా బియ్యం అయితే పోసి కట్టుకోవాల్సి ఉంటుంది. లేదని మేము అప్పటికప్పుడు అనుకున్నాం, లేదా మర్చిపోయాం అనుకున్న వారు ఎవరైనా సరే ఎర్రటి క్లాత్ అండి, ఇది జాకెట్ మొక్కే, ఎర్రటి క్లాత్ ఒకటి, లేదంటే పసుపు రంగు లేదా ఎల్లో కలర్ ఏదైనా సరే ఒక జాకెట్ మొక్క తీసుకోండి. మీరు ఎన్ని నెలలు పూజ చేద్దాం అనుకుంటున్నారో అన్ని గుప్పిళ్ళు బియ్యం అయితే పోయవలసి ఉంటుంది. స్వామివారికి మీరు పూజ చేసేటప్పుడు లేదా ముడుపు కట్టేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా మనస్ఫూర్తిగా స్వామివారి ముందు పూజ మీద లగ్నం చేసి ఈ ముడుపు అయితే కట్టవలసి ఉంటుంది. స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గరిక, అలాగే 2 గుండు వక్కలు, 21 రూపాయి అయితే పెట్టి ఈ ముడుపు అయితే కట్టాలండి. నమస్కరించుకోండి. మీ గోత్రనామాలు చెప్పుకోండి. మీ సంకల్పాన్ని స్వామివారి ముందు ఉంచండి. ఇక ఆ తర్వాత నమస్కరించుకున్న తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ వేసి, తండ్రి నాయన నా మనసులో ఉన్న సంకల్పాన్ని నీ ముందు ఉంచుతున్నాను, నా కోరికను త్వరగా నెరవేర్చు తండ్రి అని చెప్పి నెల్లు చేస్తాం నీకు పూజ అని చెప్పి మొక్కుకొని నమస్కరించుకొని ముడుపు అయితే కట్టండి. ఇలా 3 నెలలు, 5 నెలలు, 7, 9, 11, అలాగే 21, చాలామంది కూడా 21 నెలలు చేస్తారండి. 21 సంఖ్య అంటే స్వామివారికి చాలా అంటే చాలా ఇష్టం. మనం వినాయకుని యొక్క చతుర్థిలో అంటే వినాయక చవితి పూజ చేసేటప్పుడు స్వామివారికి మనం 21 గరిక అనేది సమర్పిస్తూ ఉంటాం, పత్రి. కాబట్టి 21 సంఖ్య అంటే స్వామివారికి చాలా అంటే చాలా ఇష్టము. మీరు ఎన్ని నెలలైనా సరే పూజ అనేది చేయవచ్చు, నెలకి ఒక్కసారి. మరి పూజానంతరం ఈ ముడుపుని ఏం చేయాలి అంటే ధనాన్ని భద్రపరుచుకునే ప్రదేశంలో ఈ ముడుపుని పెట్టుకోండి. లేదా మీకు పూజా మందిరం కొంచెం పెద్దదనుకోండి, అంటుముట్టు లేకుండా మాకు సపరేట్గా ఉంది అనుకుంటే అక్కడే ఏదైనా ప్లేట్లో పెట్టి అక్కడే ఉంచుకోవచ్చండి. 7 నెలలు కూడా ప్రతి నెలలో వచ్చే సంకష్ట చతుర్థి రోజున ఈ ముడుపుని తప్పనిసరిగా పూజలో పెట్టాలి. ఈ ముడుపు అంటే మీ మనసులో ఉన్న కోరిక, సంకల్పాన్ని స్వామివారి ముందు దాకా తీసుకువెళ్ళేదే ఈ ముడుపు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి నెలలో వచ్చే సంకష్ట చతుర్థి రోజున ఈ ముడుపును పూజలో పెట్టి పూజ చేయవలసి ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చే సంకష్ట చతుర్థి ఆగస్టు 22వ తారీఖు నాడు వస్తోందండి. మరి ఈ సంకష్ట చతుర్థి యొక్క తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, పూజ ఏ సమయంలో చేయాలనే విషయం తెలుసుకుందాం. మరి ఆగస్టు 22వ తారీఖు సాయంత్రం 5:58 నుండి చవితి తిథి అనేది ప్రారంభమవుతుందండి. అలాగే ఆగస్టు 23వ తారీఖు శ్రావణ శుక్రవారము, ఇది 3వ శ్రావణ శుక్రవారం అండి శ్రావణ మాసంలో. అలాగే మధ్యాహ్నం 3:28 వరకు ఈ చవితి తిథి అనేది ఉన్నది. కాబట్టి రాత్రి వేళల్లో ఎప్పుడైతే చవితి తిథి ఉంటుందో పరిగణలోకి తీసుకుని ఆ రోజు మాత్రం మనం పూజ చేస్తాం. కాబట్టి ఆగస్టు 22వ తారీఖు గురువారం వేళ సంకష్ట చతుర్థి వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. సంకష్ట చతుర్థి పూజా పుస్తకం ఇలా ఉంటుందండి. ఒకసారి బుక్ కొనుక్కున్నారంటే మీరు ప్రతి నెలలో పూజ చేసేటప్పుడు ఎటువంటి సందేహం లేకుండా పూజ అయితే చేయవచ్చు. మా దగ్గర పటమే ఉందండి, పటాన్ని పూజ చేయవచ్చునా అంటే పటం పెట్టుకున్నప్పటికీ కూడా పసుపు వినాయకుని పూజలో పెట్టి పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఈ రోజున స్వామివారికి షోడశోపచార పూజ అయితే చేయవలసి ఉంటుంది, బుక్కులో ఉంటుందండి. షోడశోపచార పూజ అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధ పుష్పాక్షింతలతో పసుపు కుంకుమలు సమర్పించి, దీపం ధూపం కూడా చూపించి, నైవేద్యం సమర్పించి, మంత్రపుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలతో గణపతి దగ్గర వెయ్యాలి. ఆ తర్వాత గణపతి అష్టోత్తరం ఉంటుందండి. గణపతి అష్టోత్తరాన్ని అక్షింతలతో కానీ పూలతో కానీ పూజ అయితే చేయవలసి ఉంటుంది. అష్టోత్తరం చదివిన తర్వాత సంకష్ట చతుర్థి వ్రత కథ ఉంటుందండి. తప్పనిసరిగా వ్రత కథను చదివేటప్పుడు చేతులు అక్షింతలు పువ్వు చేతితో పట్టుకొని వ్రత కథ చదివి ఆ తర్వాత అక్షింతలు పువ్వుని స్వామివారి ముందు ఉంచి నమస్కరించుకోవాలి.
ఉపవాసం ఉండి మేము ఇన్ని నెలలు పూజ చేస్తాం అనుకున్నవారు గురువారం వేళ పూజ చేసుకోండి. మేము ఉపవాసం ఉండలేము అనుకున్న వారు ఎవరైనా సరే గణపతికి లఘువుగా పూజ అయితే చేసుకోవచ్చండి. కాబట్టి మీరు 3వ శ్రావణ శుక్రవారం వేళ మీరు ఉదయమే పూజ అయితే చేసుకోవచ్చు. మధ్యాహ్నం వేళ వరకు సంకష్ట చతుర్థి ఉంది కాబట్టి. ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు, అటుకులు, బెల్లం, చలిమిడి, అరటిపళ్ళు ఇవన్నీ కూడా స్వామివారికి అయితే సమర్పించవచ్చండి. ఈ శ్రావణ మాసంలో సాయంత్రం వేళ అంటే గురువారం సాయంత్రం వేళ చవితి తిథి ఉంది కాబట్టి ఉదయం వేళ లఘువుగా పూజ చేసుకున్నప్పటికీ సాయంత్రం వేళ స్వామివారికి ఈ విధంగా వ్రతాన్ని అయితే ఆచరించవలసి ఉంటుంది. ముడుపును కట్టడం కూడా సాయంత్రం వేళ కట్టండి. చవితి తిథి సమయంలోనే ముడుపునైతే కట్టవలసి ఉంటుంది. మేము ఉపవాసం ఉండలేమండి, మేము ముడుపు కట్టకూడదా అంటే మీరు 3వ శ్రావణ శుక్రవారం వేళ ఉదయం వేళ ముడుపునైతే కట్టండి. పూజ చేసేంత వరకు ఏమీ తినకుండా మీరు పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించిన తర్వాత తినవచ్చు. మీరు ముడుపును కూడా కట్టవచ్చు. ఇక గురువారం వేళ సాయంత్రం వేళ మీరు ముడుపునది కట్టి స్వామివారికి ఈ విధంగా పూజా వ్రతాన్ని ఆచరించిన తర్వాత దీపధూప నైవేద్యాలను సమర్పించిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉన్నారు కదండి. ఉపవాసం ఉన్న తర్వాత పూజానంతరం మీరు ఉపవాసం అనేది చెల్లించకూడదు. స్వామివారి యొక్క చంద్రునికి అర్ఘ్యం అయితే ఇచ్చిన తర్వాత పూజ అయితే ముగించవలసి ఉంటుంది. వినాయకునికి పెట్టినటువంటి ప్రసాదం ముఖ్యంగా అటుకులు బెల్లాన్ని పెట్టవలసి ఉంటుందండి. ఆ అటుకులు బెల్లాన్ని పూజానంతరము మీరు ఇంటి ఆరు బయటికి తీసుకొచ్చిన తర్వాత చంద్రుని కిరణాలు తప్పనిసరిగా ఆ నైవేద్యం మీద పడాలండి. ఆ తర్వాత మీరు ప్రసాదంగా తీసుకొని ఆ తర్వాత ఉపవాసం అనేది చెల్లించవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి చంద్రుని రాక అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. అప్పుడు అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే చంద్రుడిని ఆకాశంలో చూస్తూ దోశలతో నీళ్లు పట్టుకుని ఆకాశం వైపు చంద్రుని వైపు చూస్తూ కిందకి నేల మీద కుదులుతూ మీకు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి మంత్రాన్ని చదవాలండి. నమస్తే రోహిణీకాంత సుధారూపాని సాగర, ఈ మంత్రాన్ని చదువుతూ ఆకాశం వైపు నీళ్లు చూస్తూ వదిలేసేయాలండి. ఇలా వదిలిన తర్వాత ఏదైనా ఆకాశం యొక్క కిరణాలు అనేవి ఆ నైవేద్యం మీద పడతాయి కదా, ముందు ప్రసాదంగా తీసుకోండి. ఇంట్లోకి వెళ్ళి ఉపవాసం అనేది చెల్లించండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించవచ్చు. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.